పాయింట్అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం. ఈ రోజు మన చెముళ్లంక గ్రామంలో నేతాజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులకు ఎన్ఆర్ఐ రాయుడు వెంకటేశ్వరరావు గారు సన్ ఆఫ్ రాయుడు గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన రాయుడు టాలెంట్ టెస్ట్ 2024లో విజేతలకు బహుమతులు మరియు ప్రశంస పత్రాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాయుడు గోపాలకృష్ణ గారు మాట్లాడుతూ విద్యార్థులు వారి బాల్యదశ నుంచే మేధాశక్తిని పెంచుకుంటే ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పారు. టాలెంట్ టెస్ట్ లో గెలుపొందిన విజేతలకు మరియు పాఠశాల యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. Thank you, sir. And the second prize goes to Solam Alekia. Please give her a big round of applause. And third prize goes to Gopi Nagadan Lakshmi. Please give her a big round of applause, children. Third prize goes to Bangari Manojna. She got 27 out of 30. Please give her a big round of applause, children. And second prize goes to Sana Shruti. She got 29 out of 30. Please give her a big round of applause, children. And third prize goes to Diana Divya Satya Varalakshmi. She got 28 out of 30. Please give her a big round of applause, children. And from 9th standard, Gomala Srija. She got first rank. She got 29 out of 30. Please give her a big round of applause. And next, Kari Harini. She got second rank. Please give her a big round of applause, children. And next, Nagareti Sumasri. She got third place. She got 28 out of 30. Please give her a big round of applause, children. And next, from 10th standard, Dolan Bhavana. She got first rank and she got 29 out of 30. Please give her a big round of applause. And next, second prize goes to Singavarapu Durga Lakshmi. She also got 29 out of 30. Please give her a big round of applause. And next, finally, Narala Nagasri Devi. She got 28 out of 30 and she stood in third place. అందరూ కూడా కష్టపడి చదువుకొని మంచి ఉన్నత స్థానాలకు రావాలని చెప్పేసి మన గురువు గారు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. నా ఫ్రెండ్ రాజవేంకటేశ్వరరావు వెంటనే నుంచి ఒక 4 మాటలు చెప్పారు. ఏంటంటే విద్యార్థులందరూ కూడా ఈ యొక్క వయసులో చదవడమే ముఖ్యంగా ప్రధానంగా ఉండాలి. వేరే ధ్యాసని పెట్టుకోకుండా ఇప్పుడు ఎవరైతే కష్టపడి చదువుకోవాలనుకుంటారో వాళ్ళు మంచి ఉన్నత స్థానానికి వెళ్తారు. ఎందుకంటే ఈ యొక్క 5-6 సంవత్సరాలు మీరు ఎంతో కష్టపడి చదివితే ఒక 50 సంవత్సరాలు మీరు సుఖంగా ఉండగలుగుతారు. ఈ 5-6 సంవత్సరాలు మీరు ఆడుకుంటే సరిగ్గా చదవకపోతే 50 సంవత్సరాలు కష్టపడాలి. కాబట్టి మీకు అత్యంత విలువైన ఈ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దని రాయుడు వెంకటేశ్వర గారు చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా ఇక నుంచి అయినా ఆటలు అవి కట్టిపెట్టి ఆడుకోండి. 1 గంట ఆడుకోండి, ఈవినింగ్ ఆడుకోండి, కానీ చదువు మీద శ్రద్ధ పెట్టండి బాగా. ఈ రోజున ఎవరైతే కష్టపడి బాగా చదువుతారో రేపు ఫ్యూచర్లో మంచి ఉన్నత స్థానానికి వెళ్తారు. దాని ఉదాహరణకే మన రాయుడు వెంకటేశ్వర ఈ రోజున బెహ్రాన్లో మంచి ఉన్నత స్థానంలో ఉన్నాడంటే కష్టపడి చదువుకున్నాడు. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా చదువుకోండి, చదువు మీద శ్రద్ధ పెట్టండి. ఒక ఎయిమ్ పెట్టుకోవాలి మీరందరూ కూడా. నేను పలానా అవ్వాలి, ఆ ఎయిమ్ కోసం మీరు కృషి చేయాలి ఇప్పటి నుంచి కూడా. ఒక ఎయిమ్ లేకపోతే అతను
నిష్ప్రయోజనం అయిపోతుంది. కాబట్టి ఒక ఎయిమ్ పెట్టుకొని దానికి మీరు తగ్గట్టుగా అభివృద్ధి చేస్తే సాధించలేనిది ఏది ఉండదు. చదువు 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 అనేది మన రైట్ హ్యాండ్ చెప్పినట్టుగా ధ్యాస అంతా కూడా చదువు మీద ఉంటే మీరు మంచి స్థానానికి వెళ్తారు.